తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిన్నయ్య అనంటేనే వలుకుతుండే, లేకపోతే వలకకపోతుండే సార్. ఎవరెవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా బయట పడాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్కు దగ్గరలో ఉన్నటువంటి చిట్యాల గ్రామంలో ఉన్నాము. మొన్న అడ్డిగా శ్రీశాంత్ అనే 14 సంవత్సరాల బాలుని అతి కిరాతకంగా బండరాయితో మోది చంపేయడం అయితే జరిగింది. పోలీసు వారు 24 గంటల్లోనే చంపిన వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే ఈ హత్య జరగడం వెనుక ఎన్నో కారణాలైతే మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అడ్డిగా శ్రీశాంత్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ విషాదం గురించి ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శ్రీశాంత్ వాళ్ళ మేనత్త అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మేనత్త మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడిపిద్దాం. అమ్మ చెప్పమ్మా. సార్, అది ఒక్కళ్ళతోనైన పని కాదు. సిసి కెమెరా రికార్డ్ అయింది ఉంది. అది పోలీసులు కూడా తీసుకుపోయినట. అందులో ఒక ఆడ మనిషి కూడా ఉంది అని చెప్తుండ్రు. ఆడ మనిషి ఎవరో తెలియదు. పోలీసులు వచ్చి తీసుకొని పోయినరు. అది మాకు అది ఖచ్చితంగా కావాలా, చూస్తాం మేము. అంటే పోలీసు వారు ఆ రికార్డ్స్ సీసీ కెమెరా రికార్డ్ తీసుకొని పోయినరు అని చెప్తున్నారా? తీసుకొని పోయినరు. అంటే మీకు ఆడ మనిషి మీద కూడా అనుమానం ఉన్నదని చెప్తున్నారమ్మా? ఆడ మనిషి మీద కూడా అనుమానం ఉంది. ఆ మనిషి ఎవరో ఏర్పాటు చేసుకుంటాం. మాకు ఖచ్చితంగా పోలీస్ ద్వారా, మీ ద్వారా మాకు అది ఇన్ఫర్మేషన్ కావాలి. అంతే, వాళ్ళు చూపించాలి పోలీసులు. అంతే, ఆ కోరుకున్నది ఒకటే. అదొకటే మేము కోరుకున్నది. నా అల్లుడికి న్యాయం జరగాలి. అంతే, చంపిన వాళ్ళు ఎవరో దొరకాల. ఒక్కడితోనైన పని అయితే కాదు అది. ఆడ మనిషి మీద అయితే నాకు ఖచ్చితంగా అనుమానం ఉంది, ఖచ్చితంగా ఉంది. అదండి, వాళ్ళ మినత చెప్పేది ఏంటంటే అతను ఒక్కడితోనైనా పని కాదు, అతనికి సాయం చేసిన ఒక ఆడమే ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నది. సీసీ కెమెరాలో కూడా ఆ రికార్డ్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీసు వారు ఆ సీసీ కెమెరా రికార్డింగ్స్ని తీసుకొని వెళ్ళినరని చెప్పి చెప్తా ఉన్నారు. నేను చూస్తా సార్, నేను చూసి ఆ మనిషిని ఏర్పడి చేస్తా. నా అల్లుడితో సహా వాళ్ళని కూడా పెట్టేస్తా. అంతే సార్, నేను పోలీసులకు ఇయ్యా. పోలీసులతో నాకు సంబంధం లేదు. పైసలు పడేస్తే పోలీసులు కూడా మారిపోతారు. అటు నాన్న కాకపోతే పుట్టినట్లున్నాడు సార్. చిన్నయ్య అనంటేనే వలుకుతుండే, లేకపోతే వలకకపోతుండే సార్. అటు ఓలనే మనకపోతుండే సార్. చక్కనయ్యని కళ్ళకు కానరాకుండా వేసిండు సార్. అలా పేర్లు మయ్యని సార్. ఆడెట్లా పోయిండో ఆడితో పాటు వాళ్ళను కూడా అంతే చేస్తాం సార్. కానీ మాకు న్యాయం చెయ్యుర్రు, మీకు దండం పెడతా. ఇదొక్క న్యాయం చెయ్యుర్రు అంతే. వాడు మంచోడు సార్, ఎవరితో గొడవ పెట్టుకోలేడు. ఒక్క మాట అన్న పిల్లడు కాదు. చిన్న పిల్ల అత్తే ఇట్లా దారిచ్చిపోతుండే నా అల్లుడు. కనీసం మాటలు కూడా సరిగ్గా రాకపోతుండే సార్ అడికి. కానీ న్యాయం చెయ్యుర్రు నా అల్లుడికి, ఇది ఒక్క న్యాయం చెయ్యుర్రు అంతే. ఎవరెవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా బయట పడాలా. ఇంకంతే సార్. తప్పకుండా అమ్మా, మీ ఏదైతే మీకు కోరుకుంటా ఉన్నారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాము. అదండి, ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా ఆడవాళ్ళం బయట తిరుగుతూ ఉంటే ఈ సమాజంలో భయపడుతూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు మొగాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోతుందనడానికి ఇది చక్కటి ఉదాహరణనే చెప్పవచ్చు. మానవ మృగాలు బయట తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన సమయం. దాంతోపాటు కొన్ని ఇలాంటి సంఘటనలు చూస్తే మన సమాజం అంతా ఒక్కవైపు తలదించుకునే పరిస్థితి అనే చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తాడు 13 సంవత్సరాల బాలుని ఇంత దారుణంగా చంపడం అనేది అది ఎంత దురదృష్టకరమైన విషయం అని అంటే ఎంత దురదృష్టకరమైన విషయం అనే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కన్నతల్లి కడుపు కోతకి తీర్చే వారు ఎవరు ఉంటారని చెప్పండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నది ఆ బాబుని. ఈ ప్రయోజకుడు అవుతున్నాడు అన్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది మనసుకి కలిచివేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తప్పకుండా ప్రభుత్వాలు వీటిపైన దృష్టి సారించి మంచి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈ కళ్ళు దుకాణాలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వాటిపైన కూడా ఒకసారి చర్యలు తీసుకొని ఇలాంటి బాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బడికి పంపే విధంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం అనేది చెప్పవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం.